హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సందీప్, వరుణ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. టుడే మేము వచ్చేసి ఖమ్మం సైడ్కి వచ్చామండి. ఇది మా అగ్రిమెంట్ అనమాట. సో ఎందుకు ఈ వీడియో మీకు పెడుతున్నానంటే చాలా మంది కస్టమర్స్కి డౌట్ ఏమొస్తుందంటే మిషన్ రూమ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కన్స్ట్రక్షన్ టైంలో. కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదైతే ఉందో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది సెంటరింగ్ కానీ మేస్త్రీలు కానీ తెలిసే ఉంటుంది. బట్ డ్యూ టు ఇప్పుడు మార్కెట్లో చాలా నెంబర్ ఆఫ్ ఎలివేటర్ మోడల్స్ వచ్చాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది మిషన్ రూమ్ అండి. మీకు ఎక్కడైతే ఇక్కడ గడప కనిపిస్తుందో గడప నుంచి కింది దాన్ని మనం హెడ్ రూమ్ అంటాము. బేసికలీ దీని ఒక స్టాండర్డ్ హైట్ వచ్చేసి మనము 2.5 feet ఇస్తాము. 2.5 feet నుంచి ఒక 6 inch స్లాబ్ వేస్తాం. ఈ 6 inch స్లాబ్ ఎందుకు వేస్తామంటే ఇక్కడే మోటార్ అనేది లే అవుతుంది కాబట్టి ఆ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయడానికి 6 inch మస్ట్ అండ్ షుడ్గా స్లాబ్ వేయాలి. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మిషన్ రూమ్ అంటాం. సో ఈ మిషన్ రూమ్లో మనకి ఏమవుతుందంటే ఈ పొజిషన్లో ఒక మోటార్ వస్తుంది. అండ్ ఈ వాల్కి మనం ఏం చేస్తామంటే ఒక కంట్రోల్ ప్యానెల్ బిగిస్తాము అయితే లిఫ్ట్ ఆపరేట్ చేయడానికి. అండ్ ఇక్కడే మనకి ఏం కావాలి అంటే ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక ఐ హుక్ పెట్టుకోవాలి సెంటర్లో. అండ్ ఒక డీబీ బాక్స్ పెట్టించాలి 3 phase అండ్ అర్థింగ్ సప్లై కోసం. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది ట్రాక్షన్ మోడల్ లిఫ్ట్కి ఈ యొక్క స్పేస్ కంపల్సరీ. బట్ ఇక్కడ ల్యాడర్ కూడా చేయించాలి. ఇప్పుడు ప్రజెంట్ సైట్ అనేది ఆన్గోయింగ్లో ఉంది కాబట్టి కస్టమర్ ఇంకా చేయించలేదు. సో మీరు కూడా మీ బిల్డింగ్కి లిఫ్ట్ పెట్టించాలనుకుంటున్నారు ట్రాక్షన్ మోడల్ అనుకుంటే సో ఇలాంటి మిషన్ రూమ్ అనేది కంపల్సరీ. సో ట్రాక్షన్ వచ్చేసి మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్లో అండ్ బేసిక్ ప్రైస్లో దొరుకుతుందండి. సో థ్యాంక్స్. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ ఆన్ మీ. సో మా నంబర్ అండ్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.